హాయ్ అండి. ఏంటి వంట చేయడానికి కూరగాయలు ఏమీ లేవని ఆలోచిస్తున్నారా? మీ దగ్గర పెసరపప్పు ఉందా ఇంట్లోనూ? అయితే మనం కమ్మటి భోజనం రెడీ చేయొచ్చు అనమాట పెసరపప్పుతో. ఇదిగోండి, ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు, ఒక చిన్న గ్లాసుడు బియ్యము, రెండు కలిపి కడిగి పెట్టేసుకుంటే ఈజీగా వంట అయిపోతుంది. అలాగే మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ వస్తుంది. ఇదిగోండి, నేను తీసుకున్న రైసు పప్పు కడిగి పెట్టేశాను. ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు, ఈ గ్లాసుడే ఇది రైస్ అనమాట. అయితే రెండు నేను కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లోకి మనం మరి రైస్లోనేమో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, పప్పులోనేమో ప్రోటీన్ ఉంటుంది. మరి ఫైబర్ ఎలా వస్తుంది మనకి? కాబట్టి మనం మీ దగ్గర అందుబాటులో ఉంటే కనుక ఒక చిన్న టమాటో కట్ చేసి వేయండి, ఒక చిన్న ఆనియన్ ఉల్లిపాయ కట్ చేసి వేయండి. అలాగే నేను 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. మరి మనకు ఫైబర్ కూడా ఉండాలి కదా, ప్రోటీన్తో పాటును. ఎక్కువ కార్బ్స్ తినకూడదు. అందువల్ల మన దగ్గర కూరగాయలు లేకపోయినప్పటికీ ఉన్న వాటితోనే మనం హెల్తీగా చేసుకోవాలి. ఈజీగా, హెల్తీ అంటే ఈజీ, చాలా సింపుల్ ప్రిపరేషను. మీకు టైం లేనప్పుడు ఇదిగో కొద్దిగా పసుపు, ఒక పావు స్పూను, దానికి రైస్కి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఇదిగో పావు స్పూన్ ఇది కూడాను. అయితే మరి మనకి టేస్ట్ కావాలి కాబట్టి నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఇందులోను, కొంచెం నెయ్యి, ఒక చిన్న స్పూను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే దీనికి సరిపడా వాటర్ వేసేస్తున్నాను. 1:2, 2, 3, ఇదిగోండి 4 గ్లాసులు నేను వేసాను వాటర్ సరిపడాను. అయితే ఇదంతా ఒకసారి కలిపేసి, మీకు టైం లేనప్పుడు, బయట ఫుడ్ తింటే అన్హెల్దీ, తర్వాత ఏమో బయట తినడం వల్ల అది హెల్దీ కూడా కాదు, డబ్బులు వేస్ట్ అవుతాయి. మళ్ళీ అయ్యో అన్హెల్దీ ఫుడ్ తినేసానని మనకి మనసులో బాధ అనిపిస్తుంది. కాబట్టి టైం లేదు, బిజీగా ఉన్నామనుకుంటే మీరు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేయడము, ఉడికించేయడము. వాటర్ బాయిల్ అయిన తర్వాత, తిరగబడిన తర్వాత సిమ్లో పెట్టడమే. మీ దగ్గర కుక్కర్ ఉంటే ఇంకా మంచిది, కుక్కర్లో పెట్టేసుకోండి, చిన్న కుక్కర్ ఉంటే కనుక. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడదాం. ఇదిగో చూడండి, వాటర్ తిరగబడింది. ఇప్పుడు దీన్ని నేను సిమ్లో పెట్టేస్తాను. ఇలాగ ఒకసారి కలిపేసి సిమ్లో అలా ఉడికిపోనివ్వడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. టైం లేనప్పుడు, మార్నింగ్ పిల్లల క్యారేజీలోకి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇవి కూడా లేకపోయినా సరే, ఉల్లిపాయ కానీ, టమాటో కానీ, కొత్తిమీర ఏమీ లేకపోయినా ఈ విధంగా పప్పు, అన్నము కడిగి పెట్టేసుకుంటే, పప్పు బియ్యమును అందులో సాల్ట్ వేస్తాం కాబట్టి, పక్కన ఏదైనా పచ్చడి ఉంటే ఆవకాయ పచ్చడి కానీ, టమాటో పచ్చడి, లేదా బాయిల్డ్ ఎగ్గు ఏదో ఒకటి పక్కన పెట్టుకుని నంచుకొని తినేసినా సరిపోతుంది. లేదంటే మనం సాల్ట్ వేసాము, పచ్చిమిర్చి వేసాము, ఇది కూడా ఇలాగే కమ్మగా ఉంటుంది. ఎందుకంటే నేను వేసాను కదా, టమాటో, ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఉట్టిగానే ఇలా తిన్నా కమ్మగా ఉంటుంది. చూద్దామండి, మన రైస్ అయిపోయిందేమో. ఇదిగో చూసారా, ఇందులో వాటర్ అయిపోయింది. అయితే ఇదిగో రైస్ పట్టుకుంటే మెత్తగా ఉడికిపోయింది. అదే పప్పు కూడా చూస్తే పప్పు ఉడికిపోయింది, రైస్ ఉడికిపోయింది. ఈ విధంగా కూరగాయలు ఏమీ లేనప్పుడు, మనకు టైం లేనప్పుడు, అర్జెంటుగా చేసుకోవాలంటే ఈజీగా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది బ్యాచిలర్స్కి మంచి రెసిపీ అని చెప్పొచ్చు, ఈజీగా చేసుకోగలుగుతారు పిల్లలు. దీన్ని నేను ఇప్పుడు ప్లేట్లోకి పెడతాను. ఇదిగోండి, మన ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది కదా, సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాం మనం. ఇది చల్లారినా కూడా బాగుంటుంది, వేడివేడిగా అయితే ఇంకా బాగుంటుంది. దీని మీద కొంచెం నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది, పక్కన పచ్చడి నంచుకున్నా బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే పక్కన పచ్చడి పెట్టుకుంటున్నాను, ఆవకాయ. మీ దగ్గర ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడి వేసుకోవచ్చు, లేదంటే బాయిల్డ్ ఎగ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగానే తిన్నా బాగుంటుంది. ఎందుకంటే మనం పెసరపప్పు వేసాం, అందులో నెయ్యి వేసాం కాబట్టి చాలా కమ్మగా కూడా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది అప్పటికప్పుడు చేసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ.